అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, V9 హాస్పిటల్స్, బేగంపేట. డాక్టర్ గారు, భుజం నొప్పి వచ్చింది. చాలామంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాము, తగ్గలేదు. ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళాము, నొప్పుల ట్యాబ్లెట్లు వాడాము, తగ్గలేదు. ఎవరో ఎక్కడో చెప్తే ఒక MRI స్కాన్ చేయించుకున్నాము. దాంట్లో ఆ రొటేటర్ కఫ్ టెండాన్ పార్షియల్ టేర్ అని వచ్చింది. ఆ డాక్టర్ గారు కొంతమంది మందులు అంటున్నారు, కొంతమంది ఇంజెక్షన్ అంటున్నారు, కొంతమంది ఆపరేషన్ అంటున్నారు. దానికి సంబంధించిన చికిత్సా విధానం ఎట్లా ఉంటుందో కాస్త చెప్తారా అని పేషెంట్లు ఓపీ బేసిస్లో అడుగుతూ ఉంటారు. సో దాని గురించిన పూర్తి నాలెడ్జ్ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. యూజువల్గా మెడికల్ కాన్ఫరెన్సెస్లో కూడా, ఆర్థోపెడిక్ కాన్ఫరెన్సెస్లో కూడా ఈ పార్షియల్ రొటేటర్ కఫ్ టేర్ మీద చాలా చర్చలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఒక జనరలైజ్డ్ రూల్ సంబంధించిన ట్రీట్మెంట్ చెప్పడానికి లేదనమాట. అంటే ఏమిటంటే రెడ్ లైట్ పడితే ఆగాలి, గ్రీన్ లైట్ పడితే వెళ్ళాలి. అది ఖరాఖండి ఒక రూల్ లాగా అనమాట. మరి ఆరెంజ్ లైట్ పడ్డప్పుడు స్లో అవ్వాలని కొంతమంది అంటారు, రెడీ అవ్వాలని కొంతమంది అంటారు కదా. అట్లనే ఇక్కడ రొటేటర్ కఫ్ పార్షియల్ టేర్ అయినప్పుడు కూడా ఏం చేయాలనే విధానం మీద ఒక ఖచ్చితమైన నిర్ణయాలు ఎక్కడ కూడా తీసుకోబడలేదు. ఎందుకంటే దానికి సంబంధించిన రిజల్ట్ ఒక్కొక్కళ్ళ చేతిలో ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క రకమైన ట్రీట్మెంట్ తోటి ఒక్కొక్క రకంగా రిజల్ట్ వస్తుంది అనమాట. ఇక్కడ ట్రీట్మెంట్ని ఇండివిజువలైజ్ చేయాలి. పేషెంట్ లైఫ్ స్టైల్, పేషెంట్ డైటరీ హ్యాబిట్స్, పేషెంట్ యాక్టివిటీ లెవెల్స్, పేషెంట్ ఏజ్, పేషెంట్ నీడ్స్, దీన్ని బట్టి క్లినికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత, MRI స్కాన్ చేసిన తర్వాత, బ్లడ్ టెస్టులు చేసిన తర్వాత అప్పుడు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒక బ్రాడ్గా చాలామందికి ఏం చెప్తామంటే, యూజువల్గా ఫస్ట్ రెస్ట్ ఇచ్చేసేసిన తర్వాత కాస్త నొప్పి తగ్గే అవకాశం ఉంది. తర్వాత పార్షియల్ టేర్ అయితే మాత్రము ఆ సూపరాస్పైరంటస్ టెండాన్లోకి ప్లాస్మా థెరపీ తీసుకోవడంతో ఇన్ఫ్లమేషన్ తగ్గొచ్చు, నొప్పి కూడా బాగా తగ్గొచ్చు. మళ్ళీ తర్వాత అవసరాన్ని బట్టి ప్లాస్మా థెరపీ ఇంకొక డోస్ ఇచ్చిన తర్వాత మెల్లగా ఫిజియోథెరపీ చేస్తే 80 to 90% ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ ది పార్షియల్ టెండాన్ టేర్స్కి నార్మల్ అయిపోయే అవకాశం ఉంది. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏమిటంటే కోమార్బిడ్ కండిషన్స్, తర్వాత పేషెంట్ యొక్క యాక్టివిటీ. పేషెంట్ రెగ్యులర్గా బరువులు లేపాల్సిన అవసరం ఉంది, ఓవర్ హెడ్ యాక్టివిటీ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ కొంతమంది ఏం చెప్తారంటే డైరెక్ట్గా ఆపరేషన్కి వెళ్ళి ఆ మిగతా కండని కుట్టేసేస్తే ఏమవుతుందంటే బలపడుతుంది అని చెప్తూ ఉంటారు అనమాట. నేను ఈ 5 ఫ్యాక్టర్ల నుంచి 6 ఫ్యాక్టర్లని దగ్గరలోకి తీసుకున్న తర్వాత ఒక చికిత్సా విధానాన్ని, ఒక 2-3 రకాల చికిత్సా విధానాలని పేషెంట్తో చర్చించిన తర్వాత మెల్లగా వెళ్తూ ఉంటానన్నమాట. ఎందుకంటే ఎక్కడైతే ఆపరేషన్ కాకుండా కూడా ట్రీట్మెంట్ అనేది సవ్యంగా జరుగుతుంది అంటుందో నేను దానికి ఓటు వేస్తాను. ఎందుకంటే ఆపరేషన్ అనేది నిజంగా చెప్పాలంటే ఒక రకమైన స్ట్రెస్తో కూడుకున్నది. మేము రోజు చేస్తాం కాబట్టి మాకు రొటీన్ అనిపించినా కానీ పేషెంట్కి అది స్ట్రెస్తో కూడుకున్న వ్యవహారం. స్ట్రెస్తో కూడుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి రావాల్సిన రిజల్ట్ లేటుగా రావచ్చు, ఒక్కొక్కసారి రావాల్సిన రిజల్ట్ రాకపోవచ్చు. అందుకని పేషెంట్ ఎప్పుడైతే కన్విన్స్ అవుతాడో ట్రీట్మెంట్కి అప్పుడు మాత్రం ట్రీట్మెంట్ చేయడం వల్ల ఉపయోగము చాలా ఎక్కువగా ఉంది. అయితే ఈ ప్రిన్సిపల్ ఎలెక్టివ్ కేసెస్కి మాత్రమే ఉపయోగపడుతుంది. ఎమర్జెన్సీ కేసెస్కి మాత్రం డాక్టర్ గారు చెప్పిందే ఫాలో అవ్వడం అనేది ఎప్పటికైనా కానీ ఉత్తమమైన విధానం. మరి ఆపరేషన్ చేయాల్సి వస్తే ఏం చేస్తారు? ఇక్కడ ఆ టెండాన్ టేర్ అవుతుండడానికి అలా దోహదం చేస్తున్న అంశాలు ఏమిటి? ఇన్హరెంట్గా టెండాన్ వీక్గా ఉందా, లేకపోతే ఆ పైన ఉండే యాక్రోమియన్ అనే ఎముక ఆ కండరాన్ని రాసుకుపోయేటట్టుగా చేస్తుందా, దాని పక్కన ఉన్న జాయింట్ లోపల ఆస్టియోఫైట్స్ కండరాన్ని డ్యామేజ్ చేస్తే అవకాశం ఉందా, లేదా బ్లడ్లో థైరాయిడ్ ప్రాబ్లం కానీ, షుగర్ ప్రాబ్లం కానీ, యూరిక్ యాసిడ్ ప్రాబ్లం కానీ, క్రానిక్ స్టిరాయిడ్ యూసేజ్ కానీ ప్రాబ్లం చేస్తుందా? ఈ విషయాన్ని మనము అవగాహనలోకి తీసుకున్న తర్వాత దాన్ని బట్టి మళ్ళీ ఇక్కడ కూడా మనము ట్రీట్మెంట్ విధానాన్ని కస్టమైజ్ చేయడం వల్లనే మనకి రిజల్ట్ అనేది ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. కొంతమందిలో సింపుల్గా ఒక 2 వారాలు రెస్ట్ ఇస్తే నొప్పి పూర్తిగా తగ్గిపోయి మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. కొంతమందిలో రెస్ట్ ఇచ్చేసేసి యాక్టివ్ ఇన్ఫ్లమేషన్ తగ్గిపోయిన తర్వాత ప్లాస్మా థెరపీ చేయాల్సి వస్తుంది. కొంతమందిలో ఆ రెస్ట్ ఇచ్చేసేసిన తర్వాత ప్లాస్మా థెరపీ చేసిన తర్వాత ఫిజియోథెరపీ చేయాల్సి ఉంటుంది. కొంతమందిలో కీహోల్ ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక పర్ఫెక్ట్ నాలెడ్జ్ మనము ఈ మీడియా ద్వారా అందించడం కంటే ఇటువంటి డయాగ్నోసిస్ వచ్చినప్పుడు ఒక
ఓపీ స్పెషలిస్ట్ ఆర్థోపెడిక్ డాక్టర్ గారిని సంప్రదిస్తేనే మీకు వాళ్ళ అనుభవంతో కూడిన ట్రీట్మెంట్ చెప్తారు కాబట్టి అక్కడ మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. కంప్లీట్ టేర్ ఖచ్చితంగా ఆపరేషన్, పార్షియల్ టేర్ వీ హ్యావ్ టు కస్టమ్ మేడ్ ఆర్ టైలర్ మేడ్ ద ట్రీట్మెంట్.